అన్నా హలో ఇటు అందుకోసం ఎంత చూస్తున్నాను కదా కొంచెం నాకు అర్థం కాలేదు.
ఈరోజు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని అనుభవించినటువంటి మా మాదిగ సోదరులకు పెద్దలకు మరి మున్ముందు మరి ఇంత ఏజ్కి వచ్చినప్పటికి కూడా జాబుని కూడా లెక్క చేయకుండా రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా మరి ఇదే కాండువని ఇదే జెండాను పట్టుకొని మరి ఎంఆర్పిఎస్ అని ఒక నినాదంతో ఆనాడు చేసినటువంటి పెద్దలు మరి గౌరవశ్రీ మేడిపాపన్న గారి నాయకత్వంలో మరి ఇప్పుడు నిన్న ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ మరి మా మాదిగలందరికీ ఒక పండుగ విధానంలో ఖుషి ఉన్నది కాబట్టి మరి అదేవిధంగా అసెంబ్లీలో నిన్న మరి రాష్ట్ర అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయనకు పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కుల తరపున మా జాతి తరపున మరి ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ విధానాలను మేము స్వాగతిస్తూ జై మాదిగా జై మాదిగా. నా పేరు సలంద్ర మాదిగా. నేను రాష్ట్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడిని. ఏదైతే మాకు నిన్నటి రోజు సుప్రీంకోర్టు ఈ యొక్క వర్గీకరణని ఏబిసిడిగా వర్గీకరించడం న్యాయమని ఏదైతే చెప్పి మాకు వర్గీకరణకు ఆమోదం తెలిపారో ఈ సందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. తర్వాత ఈ యొక్క వర్గీకరణను దీన్ని ఒక సుప్రీంకోర్టులో పాస్ అవడమే కాకుండా దీన్ని పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం చేయాలని నేను మోదీ గారిని పదే కోరుతున్నా. వారు ఈ చట్టం చేస్తే కొన్ని స్టేట్స్ ఆమోదించవచ్చు, కొన్ని స్టేట్స్ ఆమోదించకపోవచ్చు. కాబట్టి ఇది పార్లమెంట్లో చట్టం అయితే మాకు లాభం ఉంటుంది, అందరి స్టేట్స్కు సరి అయిన న్యాయం దొరుకుతుంది. ఈరోజు మా మాదిగ బిడ్డలకు ఏదైతే ఈ యొక్క వర్గీకరణ చేయడం మూలమున విద్యార్థులకు ఉద్యోగస్తులకు మరియు రాజకీయ నాయకులకు కూడా అందరికీ సపరేట్ రిజర్వేషన్ కోటా ఉండడం వలన అందరూ లాభపడతారు. ఇది మనకు చాలా న్యాయమైంది, గొప్ప తీర్మానం అని నేను ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ మా ఎంఆర్పిఎస్ నుండి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాజ్యాంగ నిర్మాత, ఈ దేశపు ప్రదాత, మన పేదల వెన్నెరి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణను ఈరోజు అంటే నిన్నటి రోజున ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆమోదించుకోవాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. కేంద్ర కమిటీ పిలుపు ప్రకారమే మన తెలంగాణ రాష్ట్రానికి మరి రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణను ఆమోదిస్తున్నట్టు ప్రకటన చేసిండు. ఆయనకు మా మాదిగల తరపున రేవంత్ రెడ్డి గారికి మాదిగల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ ఇది ఎట్లయితే చట్టాన్ని చేసిండ్రో రేపు ఉద్యోగాల కొరకు అది కూడా ఒక చట్టం చేయాలి. ఆ ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా ఆ ఫుల్ ఫండ్ని అప్లికేషన్ని మరి విడుదల చేయాలి. నిరుద్యోగులను తమ్ములు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వయసు ఉడికిపోయి వణికిపోయి మరి వాళ్ళు కాయిదాలు ఏరుకునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ సందర్భంగా వాళ్లకు ఎనలేని సంతోషం వచ్చి ఆ సంతోషాన్ని తట్టుకోలేక మరి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు పాలాభిషేకం చేసిండ్రు కనుక వాళ్లకు ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని వెంటనే రేవంత్ రెడ్డి గారిని కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఈ 30 సంవత్సరాల పోరాటంలో ఏనాడో 15 సంవత్సరాల నాడు మా కృష్ణమాది ఇడిసబెట్టిన జెండాని కళ్ళకు అద్దుకొని మేడిపాపన్న గుండెలకు అద్దుకొని కన్నీళ్ళు పెట్టుకొని గుండెలకు అద్దుకొని తను నెత్తినెత్తుకున్నాడు. ఆ అంశం పైననే తన వెన్నంటూ ఉండి మేము పోరాటం చేస్తున్నాం. 15 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం మేడిపాపన్న అంటున్నాం. ఈరోజు ఈ పోరాట ఫలితమే మాకు ఎస్సీ వర్గీకరణ వచ్చిందని భావిస్తున్నాం. అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మాదిగ సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న రేపు ఉద్యోగాల కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగా. నా పేరు మందుగుల విద్యాసాగర్ మాదిగా. నేను సీనియర్ ఉద్యమకారుణ్ణి. మరి సుదీర్ఘ 30 సంవత్సరాల్లో మరి ఏదైతే మా వర్గీకరణ కోసం పోరాటం చేసినాం, అతిరథ మహారాతులు ఎవరైతే చేశారో
అధిరత మహారాతులకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు. మరి సుదీర్ఘంగా 30 సంవత్సరాల మా ఫలితము మరి నిన్నటితో సుప్రీంకోర్టు తీర్పులో మాకు తెలిపోయింది. ఇక భవిష్యత్తులో మా అధిరత మహారాతులు ఏ కార్యక్రమాన్ని చేసినా మరి ఆ కార్యక్రమం సిద్ధపడి మరి మా పిల్లల భవిష్యత్తు వెలుగుతాయని చెప్పేసి మరి 30 సంవత్సరాల తీర్పుకు మేము స్వాగతిస్తూ జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నా పేరు మందుగుల విద్యాసాగర్ మాదిగా, కోర్ కమిటీ సభ్యుని, ఉద్యమకారుని, సీనియర్. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని మరి నగరంలో కులం చౌరస్తాలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆయన రచించిన గ్రంథాన్ని బేసి చేసుకొని ఇలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలా బాబాసాహెబ్ లేకుంటే ఇలా మాదిగల పట్ల చాలా అన్యాయం జరుగుతుండే. ఆయన మాదిగలకు గతంలోనే ఏళ్ల కిందనే ఆలోచించి మాదిగలు సంపూర్ణ మద్దతు కంపల్సరీగా కావాలని, ఏబిసిటీ వరకే కావాలని ఆనాడే పొందుపరిచారు. ఆయనను బేసిక్ చేసుకొని ఇలా మన అధిష్టానము ఇలా పిలుపునిచ్చింది. మరి దీనికి మేడిబాబన్న మరి నాయకత్వంలో 30 ఏళ్ళుగా సుదీర్ఘంగా కష్టపడి ఇలా మా మాదిగ జాతికి ఎంతో మేలు చేశాడు. ఇలా న్యాయవాదులు కూడా మా యందు మరి అన్ని విధాల ఆలోచించి ఇది న్యాయమైన విషయమే అని వాళ్ళు 6గురు స్పందించి ఇలా మా ఆదిల పట్ల మేలు చేశారు. మరి యువతులను అందరినీ ఆలోచన పెట్టి అందరిని ఆలోచించి ఇలా ఉద్యోగ భవిష్యత్తు కల్పించాలని న్యాయస్థానం పిలుపునిచ్చినందుకు స్థానిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మాదిగా, జై జై